అండి. యా తెలుగుదేశం పట్టాభి గారు చెప్పినట్టుగా తెలుగుదేశం అంటేనే క్రమశిక్షణ గల పార్టీ. ప్రజలు కూడా ఈ పార్టీ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, క్రమశిక్షణ ఆశిస్తూ ఉంటారు. ఆ పార్టీలో నాయకులు యొక్క బిహేవియర్ కానీ ఏదైనా కూడా వారు తెలుగుదేశం పార్టీకి అనుగుణంగా ఉండాలని కూడా కోరుకుంటారు. ఖచ్చితంగా గతంలో ఎవరైనా కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ఇతర పార్టీల నాయకత్వానికి చాలా స్పష్టమైనటువంటి ఒక తేడా అయితే ఉండేదండి. అది అయితే ఇటీవల కాలంలో అంటే ఎస్పెషల్లీ ఈసారి చూసినట్లయితే కొంత అది మరి డైల్యూట్ అయినట్టుగా కనపడుతుంది. కారణాలు దేనికి అంటే ఏంటి కారణాలు, లేకపోతే దాన్ని ఏ విధంగా నియంత్రించాలి అనే దాని మీద, సరే ఏ విధంగా నియంత్రించాలి అనే దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ముఖ్యంగా మొన్న అసెంబ్లీ సమావేశాలు చూసినట్లయితే చాలా ఆశ్చర్యం కూడా వేసింది నాకు. ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వం అనేక ఇబ్బందుల్లో ఉండి కూడా ప్రజలకి సంక్షేమ పథకాలు ఇస్తుంది, అభివృద్ధి చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు, లోకేష్ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా చేస్తున్న పరిస్థితుల్లో పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులని కొంతమంది క్రియేట్ చేయడం అనేటువంటిది మనం గమనించాం. ముఖ్యంగా శాసనసభ సమావేశాల్లో అంటే మొత్తం మంచంతా పోయి ఈ అంశాలు సర్ఫేస్ అయినాయి. కొంతమంది శాసనసభ్యులు యొక్క బిహేవియర్ అంటే ఆశ్చర్యం ఏంటంటే, అసలు శాసనసభ సమావేశాలు స్టార్ట్ అయ్యే ముందు విప్పులు ఉంటారు కదా, విప్పులు ఉంటారు, చీఫ్ విప్ ఉంటారు, అదేవిధంగా శాసనసభ వ్యవహారాల మంత్రి ఉన్నారు, స్పీకర్స్, వీళ్ళందరూ కూడా ముందుగా ఒక సమన్వయంతో పనిచేయాలి. ఆ సమన్వయం ఎక్కడో కొరవడినట్టుగా నాకైతే కనబడింది. అసలు మరి విప్పులు ఏం చేస్తున్నారు, చీఫ్ విప్ ఏం చేస్తున్నారు, శాసనసభ వ్యవహారాల మంత్రి గారు ఏం చేస్తున్నారు, ఎందుకు సమన్వయం చేసుకోలేపారు? ఒకప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత మెటిక్యులస్గా ఉండేవాళ్ళు అంటే ఆ ప్రశ్నలు కూడా ఆయన గమనించేవాడు, అంటే చూసేవాళ్ళు ఏ ఏ ప్రశ్నలు వేస్తున్నారు శాసనసభ సమావేశాల్లో, అంటే ఆ ప్రశ్నల వల్ల ఏదైనా పర్పస్ సర్వ్ అవుతుందా, ప్రజలకు సంబంధించిందేనా అది, లేదా వ్యక్తిగతమైనటువంటి దీనికి సంబంధించిందా అనేది కూడా చూసేవాళ్ళు వాళ్ళు. అంటే పార్టీ పరంగా కూడా ఇప్పుడు మన సురేష్ లాంటి వాళ్ళు, కోనేరు సురేష్ లాంటి వాళ్ళు కూడా దానికి కొంత హెల్ప్ చేస్తూ ఉంటారు అక్కడ. ఆ ప్రశ్నలు ఏ విధంగా వేయాలి ఏంటి అనేది ఒక ఫార్మేట్ ఉంటుంది, టీడీఎల్పీ సమన్వయం ఇదంతా చేసుకుని అంత మెటిక్యులస్గా ఉండి కొంత అంటే ఎల్పీ మీటింగ్ కూడా పెట్టుకుంటారు. ముందు లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ పెట్టుకుంటారు, తర్వాత ఏ అంశాలు రావాలి అని పెట్టుకుంటారు, తర్వాత ఎవరు మాట్లాడాలి, దేని మీద మాట్లాడాలి, ఏ అంశాల్లో మనం కొంచెం అంటే ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టే ఏమన్నా వస్తున్నాయా అంటే ఇప్పుడు ప్రతిపక్షం కూడా లేదు, వాళ్ళు కూడా ఏం ప్రశ్నలు వేయట్లేదు. అయితే ఇక్కడ మొన్న కొంతమంది 2-3 ఎమ్మెల్యేలు మాట్లాడిన తీరు చూస్తే చాలా ఆశ్చర్యం కలిగిందనమాట. ఎందుకు ఈ విధంగా జరిగిందంటే ఒక సమన్వయం లోపించిందనేది చాలా స్పష్టంగా కనబడిపోతుంది. తప్పు ఎవరిదైనా కావచ్చు, బట్ ఏంటంటే ప్రిపేర్డ్నెస్ లేదు ఈ శాసనసభ సమావేశాలకు అనేటువంటిది చాలా స్పష్టంగా కనబడింది. ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తమ వ్యక్తిగతమైనటువంటి అంశాలని సభలో ప్రస్తావించడం, దానివల్ల కొంత ఇబ్బంది పడటం, ఇవన్నీ కూడా మనం చూసాం అది. సో దానివల్ల ఏమవుతుంది, ఒక పర్పస్ కోసం పెట్టినటువంటి శాసనసభ సమావేశాలు ఆ పర్పస్ సర్వ్ కాకపోగా పార్టీకి వ్యతిరేకత వస్తుందండి. ఇవాళ జనరల్గా ఏంటంటే ప్రతి వ్యక్తి అండి ఆ కుటుంబానికో అంటే సమాజానికో ఒక ఎసెట్ కావాలి తప్ప లైబిలిటీ కాకూడదు. ముఖ్యంగా పార్టీలో కూడా పార్టీ లీడర్లు తమ ప్రవర్తన ద్వారా, తమ పని విధానం ద్వారా ఆ పార్టీకి ఎసెట్గా ఉండాలి తప్ప పార్టీకి లైబిలిటీగా ఉంటే ఉపయోగం ఉంది. ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి మనం చూసాం. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా 1-2 సార్లు హెచ్చరించినా కొంతమంది మారుతున్నారు, కొంతమంది మారటం లేదు. కాబట్టి ఈసారి ఏదో క్రమశిక్షణ కమిటీ ముందు హాజరవుతున్నారు, వాడు ఏదో చెప్తున్నారు, బయటకు వస్తున్నారు, మళ్ళీ ఇంకొక అవకాశం ఏదో ఇస్తున్నారు. కానీ ఇది ఒక సీరియస్గా ఆలోచించాల్సిన వ్యవహారం. ఎందుకంటే మీకు ప్రత్యర్థి పార్టీకి ఒక మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది. వాళ్ళ ఒక చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చేసి చూపించేటువంటి పరిస్థితి వస్తుంది. అందువల్ల దీని మీద చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఈసారి మరి శిక్షణా తరగతులు లాంటివి వాళ్ళకి కూడా పెట్టినట్టుగా కనపడలేదు ఇప్పటి వరకు కూడా. సో ఇటువంటి కొంచెం కరెక్టివ్ మెషర్స్ అయితే తీసుకోవాలి పార్టీ పరంగా. ఇప్పుడు పార్టీ వేరు, ప్రభుత్వం వేరు కాదండి, అంతా పార్టీ ఉంటేనే కదా ప్రభుత్వం. కాబట్టి పార్టీని మరింత స్ట్రెంథన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది.
కీలకమైనటువంటి వ్యక్తులకు బాధ్యతలు ఇవ్వాలి. అదేవిధంగా ఇప్పుడు మీరన్నారు కొన్ని ఇన్ఛార్జి మంత్రులు, గతంలో ఇన్ఛార్జి మంత్రులు ఏంటంటే ఆ జిల్లాలో ఉండేటువంటి శాసనసభ్యులతో సమావేశం అవటం, ముందు జిల్లా మీటింగ్లు పెట్టుకోవటం, వాళ్ళ ఇబ్బందులు ఉంటే ముందు వాళ్ళ స్థాయిలో డిస్కస్ చేయడం, లేదంటే ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం ఉండేది. కానీ ఇప్పుడు మా మెకానిజం అంతా పోయినట్టుగా కనపడుతుంది. ఎవరికి వాళ్ళు కొంచెం అన్రూలీగా ఉంది. ఇంతకుముందు ఏంటంటే కాంగ్రెస్ పార్టీని అనుకునేవాళ్ళం, ఎందుకంటే స్వేచ్ఛ ఎక్కువ పార్టీలోని. స్వేచ్ఛ ఎక్కువ అంటే ఏముంది, అన్రూలీ. ఇప్పుడు అన్రూలీగా తెలుగుదేశంలో కూడా అట్లాంటి కొంతమంది వ్యక్తులు, వెరీ ఫ్యూ పర్సన్స్ వల్ల ఈ ఇబ్బంది వస్తుంది. కాబట్టి దీని మీద కొంత పార్టీ కూడా ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. కేవలం